రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా రేంజ్ పరిధిలోని ఎస్పీలతో హోంమంత్రి సమావేశం నిర్వహించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారిగా గుంటూరు జిల్లా పోలీస్ కేంద్రానికి రావడంతో పలువురు ఎస్పీలు, ఐజీలు అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా సైబర్ నేరాలు తగ్గిపోయాయని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 45 గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉన్నట్టు ఆమె చెప్పారు. చేసుకోవాలి. ఒక్కొక్క క్రైమ్ వైపును కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల రక్షణార్థం కూడా పోలీస్ పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్నాడు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోనే తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఒక 40 విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్ అటువంటి గ్రామాల్లోనే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, వెళ్తున్నారా, ఎప్పుడు వెళ్తున్నారు అలాంటి వాటి మీద పరిస్థితి కూడా వచ్చింది. అంటే అంత డీప్ లెవెల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయడమే కాదు, ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకుంటాం. అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోనే కూడా చాలా మట్టుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్లోని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో సైబర్ క్రైమ్ అనేది ఒక 0 ఈరోజు. అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఏం చేశారు, ఇప్పుడు మనకి రాజప్లాస్కి గారు అయితే తెలుసు మీకు, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఇప్పుడు కూడా ముందుండే పరిస్థితి. చాలా ఇష్యూస్లో ప్రాపర్టీస్ని కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి, డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది ఐసీ గారు ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇప్పుడు మనకి గుంటూరు ఎస్పీ గారు మిగతా మన నెల్లూరు మిగతా డిపార్ట్మెంట్ ఎస్పీస్ కూడా ఏం చేశారంటే ఓన్లీ ఏదో స్కూల్ పిల్లలతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కాకుండా ఆల్ అఫీషియల్స్ అందరితో, డాక్టర్స్, లాయర్స్ అందరితో, ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి కూడా ఒక మహిళా పోలీసుని పంపించి ఈ రకంగా వస్తుంది. మనకి మొబైల్ ఆన్ చేయగానే మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన విజ్ఞాపన అని చెప్పి ఒక వాయిస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అదే వాయిస్ ఇంటింటికి కూడా తీసుకెళ్ళి మహిళా పోలీసులని తోని, అదేవిధంగా గ్రామంలో ఇంటింటికి కూడా తీసుకెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది. దాని పర్యవసానమే ప్రకాశం డిస్ట్రిక్ట్లో 0 సైబర్ క్రైమ్ ఈరోజు లాస్ట్ 3 మంత్స్లో ఒక కేసు కూడా ఫైల్ అయ్యే పరిస్థితి కూడా కనిపించింది. సో ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా మేము చేసుకుంటున్నాం. అదేవిధంగా పోలీసుల తాలూకా భద్రతని కూడా మేము కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలా ఇష్యూస్ చెప్పారు, ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్స్ మనకి కన్నింగ్ పొజిషన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ గురించి చెప్పారు. కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి సంబంధించి పోలీసులు ఎక్కువ మందిని మనం ఇక్కడ డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి కూడా ఎంతో కొంత అకామిడేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటిని బేస్ చేసుకొని ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని ఇష్యూస్ని కూడా మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఫర్దర్గా లీగల్ అడ్వైజర్స్ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికీ చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, లేని డిస్ట్రిక్ట్స్లో కూడా లీగల్ అడ్వైజర్స్ని పెడతాం. అదేవిధంగా లీగల్గా కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు. మీకు బెస్ట్ ఏంటంటే ఈ 2000 మేము వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో ఈ జోన్లో దగ్గర 464 పైగా కన్విక్షన్ పడిన పరిస్థితి కనిపిస్తాం. ఒక్క పోక్సో కేసులోనే చూసుకుంటే దగ్గర 30కి పైగా కేసుల్లోనే పోక్సో కేసుల్లోనే ఈరోజు కన్విక్షన్ పడింది. ఈ పీరియడ్, ఈ 1 year పీరియడ్లో 9 months పీరియడ్లో పడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది.